హలో హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు కువైట్ సిటీకి వెళ్దాం. నడండి వెళ్దాం. ఇదేనండి మాలియా సిటీ. ఇక్కడ మన ఇండియాకి సంబంధించిన షాపులన్నీ ఉంటాయి. వీడియో ఏంట్రా షాపులు ఏం చూపించలేదు అని అనుకోకండి. ఇంకొకసారి షాపులన్నీ ఒక వీడియో చేసి పెడతాను. కువైట్లో మన ఇండియన్స్కి ఇదే ఫేమస్ ప్లేస్ అండి. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఒక దోశ 4 ఇడ్లీతో ఈరోజు వ్లాగింగ్ స్టార్ట్ చేద్దామని కదండి. బయటికి అలా బ్రేక్ఫాస్ట్ చేసేసి వచ్చేసా. కువైట్ సిటీకి వచ్చి ఈ బ్రిడ్జ్ ఎక్కకపోతే మనసు ఏదోలా ఉంటుంది భయ్యా. ఒక్కసారైనా ఇటువైపు నుంచి అటువైపుకి ఈ బ్రిడ్జ్ దాటవలసిందే. నాకు ఒక్కడికే అలా అనిపిస్తుందో మరి అందరికీ అలా ఉంటుందో నాకు తెలియదు. నాకైతే అలా ఉంటుంది. ఈ బ్రిడ్జ్ ఖచ్చితంగా ఒకసారైనా ఎక్కాలనిపిస్తుంది సిటీకి వచ్చినప్పుడల్లా. నడండి ఫ్రెండ్స్, మనం బీచ్ వైపు వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయనకి హాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం. ఇదేనండి మాలియాలో చర్చి. మన వాళ్ళందరూ ఇక్కడికే వస్తూ ఉంటారు ఎక్కువ. ఈ చర్చి లోపల అన్ని భాషలకి వేరే వేరేగా చర్చిలు ఉంటాయండి. క్రిస్మస్ న్యూ ఇయర్ వచ్చిందంటే మొత్తం మన ఇండియా వాళ్ళందరూ ఇక్కడే ఉంటారండి ఎక్కువ. ఎంత జనం అంటే ఇది ఒక చిన్న సైజు కుంభమేళా లాగా ఉంటుంది. అంత జనం ఉంటారు ఇక్కడ. చూడండి లోపల బుక్ షాప్ కూడా ఉంది. మన తెలుగు వాళ్ళు ప్రార్థించుకునే చర్చి ఇదేనండి. ఈ చర్చిలోనే మన తెలుగు వాళ్ళందరూ వచ్చి ప్రార్థించుకుంటారు. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా సపరేట్గా ఒక చిన్న పార్క్ లాగా తయారు చేశారు. చూడండి అక్కడ ఆడుకుంటున్నారు పిల్లలు. బీచ్ కూడా ఇక్కడికి పక్కనే ఉంటుందండి. హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు మనం వచ్చేసాం కువైట్లో. మన తెలుగు వాళ్ళందరూ సెలవు దొరికినప్పుడు కలుసుకునే బీచ్ దగ్గరికి. చూడండి ఫ్రెండ్స్, వ్లాగ్ సూపర్గా ఉంటుంది. చర్చి దగ్గర నుంచి ఈ రోడ్డు దాటి అవతలికి వెళ్ళగానే బీచ్ ఉంటుందండి. ఎప్పుడు మన తెలుగు మాటలతోటి, సరదాలతోటి, సంతోషాలతోటి నిండిపోయి ఈ బీచ్ ఎప్పుడు కలకల్లాడుతూ ఉంటుందండి. ఈరోజు వాతావరణం మబ్బుగా ఉండడం వల్ల, పొగమంచు ఎక్కువగా ఉండడం వల్ల దూరంగా ఉన్న బిల్డింగులు అవి సరిగ్గా కనిపించట్లేదండి. లేదంటే పెద్ద పెద్ద బిల్డింగులు ఒకవైపు, బీచ్ ఒకవైపు, సముద్రంలో పెద్ద పెద్ద షిప్పులు చాలా ఆహ్లాదకరంగా కనపడుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా పనిలో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మర్చిపోయి చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారండి ఈ బీచ్లో. ఈ బీచ్కి రావడం కోసం సెలవు ఎప్పుడు దొరుకుతుందా అని 1000 కళ్ళతో ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారండి. ఇదే భయ్యా కువైట్లో మన ఇండియా వాళ్ళు, తెలుగు వాళ్ళు అందరూ సెలవు వచ్చినప్పుడు ఖాళీగా సరదాగా గడిపే ప్లేస్ అనమాట ఇది. మన ఇండియా నుంచి వచ్చే వాళ్ళందరూ నెలకొకసారి, వారంకొకసారి సెలవుకి వచ్చి ఈ బీచ్లోనే సరదాగా గడుపుతూ ఉంటారు. మీటప్లు పెట్టుకుంటూ ఉంటారు, ఎంజాయ్ చేస్తారు, భోజనాలు అవి తెచ్చుకుంటారు, తింటారు, వెళ్తారనమాట. అంటే నేను ఈరోజు తొందరగా వచ్చాను బయటికి. దానివల్ల ఇక్కడ ఎవరు జనం లేరు. ఇంకా టైం పడుతుంది. మధ్యాహ్నం అయ్యేటప్పటికి చాలామంది జనం వస్తారు. వాయిస్ నా దగ్గర మైక్ లేదు భయ్యా, అందుకోసమని నేను వాయిస్ ఎడిటింగ్ చేసి పెడుతున్నాను. మీ అందరూ నన్ను ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా మంచి మైక్ కొనుక్కొని వాయిస్ క్లియర్గా రావడానికి ట్రై చేస్తా. ఇదేనండి కువైట్ బీచ్, చూసుకోవచ్చు. ఈ బీచ్లోనే శుక్రవారం మన వాళ్ళందరూ వచ్చి సరదాగా అందరినీ కలుసుకొని భోజనాలు అవి చేసి చర్చికి వెళ్ళి వెళ్తూ ఉంటారు. ఇదే కువైట్. కొంచెంసేపు ఆగితే చాలా బాగుంటుంది. చాలా ఎంజాయ్ చేస్తారు మన వాళ్ళందరూ వచ్చి. అసలు చాలా జనం వస్తారు. ఈరోజు ఇంకా టైం ఇప్పుడు 7 అయింది, అందుకోసమని ఇంకా ఎవరు రాలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి బ్రో.
చూడండి ఫ్రెండ్స్, ఈ సైకిళ్ళు చిన్నపిల్లలకి ఇక్కడ అద్దెకిస్తారు. ఎలక్ట్రికల్ సైకిల్స్ ఉంటాయి, మామూలు సైకిల్స్ ఉంటాయి. ఈ ఇక్కడ ఎవరు ఉండరో అక్కడ వాటికి ప్రతి సైకిల్కి ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేసి తీసుకుని వెళ్ళడమే. చూసుకోవచ్చు, ఇవి ఎలక్ట్రికల్ సైకిల్స్. చూడండి ఫ్రెండ్స్, సముద్రం లోపలికి వాకింగ్ చేయడానికి, సరదాగా గడపడానికి గట్లు ఎలా వేసారో. అంటే మనం ఇంటి దగ్గర గట్లు అంటాం కదా తెలుగులో. డబ్బు ఉంటే ఫ్రెండ్స్ ఏమైనా చేయొచ్చు. చూసారా? చూసారా ఫ్రెండ్స్, మన ఇంటి దగ్గర బండి లేకపోతే మనకి ఏ పని అవ్వదు. మనం బండి ఇంట్లో పనులు చేయడానికి ఉపయోగించుకుంటాము. ఇక్కడేమో డబ్బున్న వాళ్ళు బాగా కాస్ట్లీ బైకులు కొనుక్కుని సరదాగా రైడింగ్ చేస్తూ ఉంటారు. మనం కళ్ళలో కూడా చూడలేం అలాంటి బైకులు తీసుకొచ్చి వాటి మీద సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇది కైమాల్ అంటారు. కువైట్ లోకల్ వాళ్ళు బీచ్ పక్కన ఇలా వేసుకుంటారనమాట. ఇలా వేసుకుని మనం టెంట్ అంటాము, వాళ్ళ కైమాల్ అంటారు. ఇలా వేసుకుని అందులో కూర్చుని సరదాగా కాఫీ, టీ, స్నాక్స్ తింటా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మన తెలుగు వాళ్ళు సెలవు దొరికినప్పుడు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసే ప్రదేశం అన్నమాట. ఈ వ్లాగ్ ఇక్కడితో ముగించేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ బాయ్. వేరే వ్లాగ్తో, మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.